హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే 3K సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యింది. మీ సపోర్ట్కి అయితే చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే మన ఛానల్కి అయితే ఉండాలి. ఇప్పుడు మనం ఒక కొటేషన్ అయితే చూద్దాము. ఇంకొక ప్రయత్నం ఇంకొక ఏడాది, మీరు ఊహించుకుంటున్న దానికంటే ఎక్కువగానే మీరు మీ లక్ష్యానికి చేరువగా ఉన్నారు. వెనుకడుగు అస్సలు వేయకండి. మీ వైఫల్యానికి విజయానికి మధ్య ఉన్నదేంటో తెలుసా? ఇంకొక ప్రయత్నం, ఇంకొక రిస్క్, ఇంకొక ఏడాది శ్రమ, అంతే. విజయానికి చేరువయ్యే సమయంలోనే చాలామంది చేతులెత్తేస్తుంటారు. అలాంటి వారిలో మీరు ఒకరిగా మిగిలిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, మీరు అలా అయితే చేయకండి. నోటిఫికేషన్స్ పడట్లేదు కదా, ఇంకా ఆపేద్దాము అనేసి అలా చేయకండి. సాధించే వరకు అయితే ప్రయత్నించండి. అది ప్రయత్నించడం అనేది మన బాధ్యత. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. డిఎస్సి పర్పస్గా కానీ ఆర్ఆర్బీ కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, మయాదార్ రౌత్ 2025 ఫిబ్రవరి 22న మరణించారు. ఆయన ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఒడిస్సీ నృత్యంలో ప్రసిద్ధి పొందారు. ఇతడిని ఫాదర్ ఆఫ్ ఒడిస్సీ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. 2010లో పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ABCD అన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. చూద్దాం అవేంటో. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా పూర్ణిమాదేవి బర్మన్ నిలిచారు. పూర్ణిమాదేవి బర్మన్ అస్సాంకి చెందినవారు. 2022లో పూర్ణిమాదేవి బర్మన్ UNEP ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పొందారు. పూర్ణిమాదేవితో పాటు మరో 12 మంది టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా 2025గా నిలిచారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ దేశంలో అత్యధిక పవన విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 2, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3, అన్నీ కూడా సరైనవే. ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇటీవల ఎంపికయ్యారు. ఢిల్లీ మొదటి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. ఢిల్లీ 2వ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. ఢిల్లీ 3వ మహిళా ముఖ్యమంత్రి అతిషి. ఢిల్లీకి ఎక్కువ కాలం మహిళా సీఎంగా పనిచేసిన వారు షీలా దీక్షిత్. రీసెంట్గా ఢిల్లీలో ఎలక్షన్స్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, దాని గురించిన సమాచారం ఇది. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. నెక్స్ట్ నోట్ చూద్దాము. భారతదేశంలో ఎక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు షీలా దీక్షిత్, ఢిల్లీకి చెందినవారు. తక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు జానకి రామచంద్రన్, తమిళనాడు. క్రింది వాటిలో సరైనది ఏదని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఆప్షన్కి ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్టే. ఏ వచ్చేసి 2025లో 9వ ఏషియన్ వింటర్ గేమ్స్ చైనాలోని హర్బిన్ సిటీలో 2025 ఫిబ్రవరి 7న జరిగాయి. ఫిబ్రవరి నుంచి 7 నుంచి 14 వరకు జరిగాయి. బి వచ్చేసి 9వ ఏషియన్ వింటర్ గేమ్స్ మస్కట్ బిన్బిన్నేని. 2029లో 10వ ఏషియన్ వింటర్ గేమ్స్ సౌదీ అరేబియాలోని నియోమ్లో జరుగుతాయి. 2025 ఏషియన్ వింటర్ గేమ్స్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI 9వ డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, కాష్ పటేల్. ఆప్షన్ 3, కాష్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఎక్సైజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఫిబ్రవరి 24. ఆప్షన్ 3, ఫిబ్రవరి 24. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోడీ 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల శక్తికాంత దాస్ నియమితులయ్యారు. దాస్ ఏ కాలంలో RBI 25వ గవర్నర్గా పనిచేశారు?
ఆన్సర్ ఆప్షన్ 1 డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 11, 2024. నోట్ చూద్దాము. మోదీ 1వ ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా 2019 సెప్టెంబర్ 11 నుంచి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సాయిల్ హెల్త్ కార్డు పథకము SHCS. సాయిల్ హెల్త్ కార్డు పథకము SHCS ఇటీవల 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 2015 ఫిబ్రవరి 19. ఈ పథకాన్ని ప్రధాని మోడీ రాజస్థాన్లో ప్రారంభించారు. 2022-23 నుంచి సాయిల్ హెల్త్ కార్డు పథకాన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో విలీనం చేశారు. దీన్ని సాయిల్ హెల్త్ కార్డ్ ఫెర్టిలిటీ స్కీమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 72వ మిస్ వరల్డ్ ప్రదర్శన ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాద్. 1996లో మొదటగా భారత్లో 46వ మిస్ వరల్డ్ ప్రదర్శన బెంగళూరులో జరిగింది. 2023లో ఢిల్లీలో జరగాల్సిన 71వ మిస్ వరల్డ్ ప్రదర్శన ఎన్నికల కారణంగా 2024 మార్చి 2న ముంబైలో జరిగింది. భారత్లో ఇప్పుడు జరగనుంది మూడోసారి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి వైద్య ఆక్సిజన్ అందుబాటులో ఉండడం లేదని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 2 500 కోట్ల మందికి. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహశకలంపై కాలు మోపిన తొలి అంతరిక్ష నౌకగా నియాన్ ఎర్త్ అస్టరాయిడ్ రెండేజ్ హోజ్ NEAR ఇటీవల చరిత్ర సృష్టించింది. ఈ నౌకను నాసా ఎప్పుడు ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ 4 1996లో. 2025 భారత్ WAT 1000 టైటిల్ యొక్క 2025 ఖతార్ WAT 1000 టైటిల్ టెన్నిస్ విజేత అమాండా అనిసిమోవా ఏ దేశ క్రీడాకారిణి? అమాండా అనిసిమోవా. ఆన్సర్ ఆప్షన్ 4 అమెరికా దేశస్తురాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 8వ ఎడిషన్ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల సదస్సు 2025 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒమన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక హానరరీ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ఇటీవల ఎవరికి ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 4 నటరాజన్ చంద్రశేఖర్. సునీల్ భారతి మిత్తల్కు ఇటీవల నైట్హుడ్ పురస్కారం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 422 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను భారతీయ రైల్వే సహాయంతో ఏ IIT అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సమావేశం ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు జర్మనీ కొత్త ఛాన్సలర్గా ఎన్నికయ్యారు? జర్మనీ కొత్త ఛాన్సలర్. ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెడరిక్ మెర్జ్. ఫ్రెడరిక్ మెర్జ్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా భారత్ నుండి ఎవరు హాజరవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 25న సైనిక అమరవీరుల దినోత్సవంగా నిర్వహించాలని ఏ దేశం ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 4 బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన కుటుంబ వినియోగ వ్యయం సర్వే ప్రకారము ఈ క్రింది వాటిలో సరైనది అని అడుగుతున్నాడు.
ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో కేరళ రూపాయలు 6,611 మొదటి స్థానంలో ఉంది. నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ 3,320తో 29తో చివరి స్థానంలో ఉంది. నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ 8,978తో మొదటి స్థానంలో ఉంది. నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో పట్టణ ప్రాంతాల్లో బీహార్ 5,060తో చివరి స్థానంలో ఉంది. ఊబకాయంపై పోరాటానికి ప్రధాని మోడీ నామినేట్ చేసిన వారిలో ఈ క్రింది వారిలో ఎవరు లేరు అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 సచిన్. మొత్తం 10 మంది: మను బాకర్, మీరాబాయి చాను, మోహన్ లాల్ ఆర్ మాధవన్, శ్రియా ఘోషాల్, నీరా హువా, హోమన్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్ర, నందన్ నీలేకని, సుధా మూర్తి. ఊబకాయంపై పోరాటానికి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ Q4 2024లో ఢిల్లీ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4 6వ స్థానం. సియోల్, మనీలా, దుబాయ్, టోక్యో, నైరోబి 1, 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. మైక్రోసాఫ్ట్ ఇటీవల కొత్త క్వాంటమ్ చిప్ను ఆవిష్కరించింది. ఆ చిప్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 MQCI. ఆప్షన్ 1 MQCI. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 అజ్మీర్. ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అజ్మీర్లో జరిగింది 2025. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిబ్రవరి 20న. ఆప్షన్ 1 ఫిబ్రవరి 20. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియా అలాగే జపాన్. ఇండియా, జపాన్ ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి.